వానొస్తే తిరుపతి ఎంత బాగుంటుందా అని ఇప్పుడే తెలిసింది అని అనుకుంటున్నా. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ రూట్లో వెళ్తున్న స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ మాకు ఏం ఎదురైంది అని. సో దాని కంటిన్యూషన్ ఇది. సో అలా దాని తర్వాత మేము కొంచెం ముందుకెళ్ళి కొన్ని స్నాక్స్ అట్లా తినేసి మళ్ళీ నడక స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం అనమాట. సో ఇలా రోడ్డు పక్కకు వచ్చేసినాం. దీన్నే మోకాల్ పర్వతం అంటారు. మోకాల్ పర్వతం దాకా వచ్చేసాం కదా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఖచ్చితంగా మోకాల్ మీదనే కొన్ని మెట్లైనా ఎక్కాలి, ఎవరు ఓపికన్నంత అలా అని చెప్పి. సో ఫస్ట్ మా డాడీ ట్రై చేస్తున్నాడు కొన్ని మెట్లు, అలా అందరం ట్రై చేసాము. సో ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. వన్ మోర్ థింగ్ నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే నా కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి ఈ మొత్తం చూసిన తర్వాత. మా తమ్ముడు అలా 100+ ఎక్కిండనమాట. మేమందరం కొన్ని ఎక్కినాం, వాడు మాత్రం 100+ ఎక్కిండు. అంటే వాడు ఎంత పెద్దోడైనా నాకు చిన్నోడే. సో వాడు అట్లా కొంచెం నొప్పి వానికి కలిగినా కూడా నేను తట్టుకోలేకపోయినా, కానీ చాలా కంట్రోల్ చేసుకున్నా నేను. అంటే ఏడవకూడదు కదా దేవుడి విషయం అని చెప్పి. ఇంకా మా మమ్మీ వచ్చేసి చీరతో ఎక్కుతుంది. నాకైతే చాలా కష్టం అనిపించింది, కానీ ఎక్కింది కొన్ని మెట్లు. సో నెంబర్ అయితే నేనేం బయట చెప్పాలనుకోవట్లేదు, మా మమ్మీ కానీ మా తమ్ముడు కానీ. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్. ఇదంతా మోకాల్ మెట్లే, అంటే మోకాల్ పర్వతం మెట్లు. ఇంకా కొంతమంది అయితే బొట్టు పెడుతూ ఎక్కారు. భక్తికి ఎన్ని టైప్స్ ఉంటాయనేది నాకు క్లియర్గా కనిపించింది ఇక్కడైతే. ఇంకొంచెం దూరంలో ఉన్నామన్నప్పుడు అసలు ఆనందం చెప్పలేకపోయినాం మేమైతే. సో తిరుమలకు వచ్చేసాం, ఇంకా తిరుమల పైన ఉన్నామని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఫైనల్ ఎక్కేసినామని. ఇదైతే కళ్యాణకట్ట. నాకు తెలిసి అందరికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అని చెప్తున్నా. హెయిర్ ఇస్తారు కదా దేవుడికి, ఆ ప్లేస్ అనమాట. సో ఎవరైతే కంప్లీట్ గా జుట్టు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఛార్జ్ చేశారు. మాలా కత్తెర్లు ఇవ్వాలి అనుకున్న వాళ్ళకైతే చేయలేదు. అది అయిపోయిన వెంటనే మేము ఫుడ్కి వెళ్ళిపోయాము. ఒకటి మాత్రం నిజం, తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు ఆకలితో తిరిగిరారు. ఎక్కడికక్కడ ఫుడ్ మాత్రం పెడుతూనే ఉన్నారు. అక్కడే చూస్తూనే అర్థమవుతుంది ఎంతటి వాళ్ళైనా ఫుడ్ దగ్గర ఒకటే అని చెప్పి. So I felt very blessed to eat there. ఈ పోస్కి కారణం అయితే ఆ క్యాప్ అన్నమాట. ఆ క్యాప్ వద్దు అంటుంటే కొన్నా నేను. దానికోసం అని మా మమ్మీతో చిన్న క్లాష్ అయింది, కానీ తర్వాత పెట్టుకున్న తర్వాత చాలా బాగుందని చెప్పి ఆమె అన్నది. మళ్ళీ సరేలే అని చెప్పి కొంచెం అట్లా. అండ్ తట్టు నైట్ అంతా నిద్ర లేదు. మేము సడన్ ట్రిప్ అని చెప్పాను కదా, సో అలా కూర్చొనే ఉన్నాం నైట్ అంతా. సో దర్శనం ఎంత లేట్ అవుద్దో అని చెప్పి ఒక్కొక్కరు అలా ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత 7:30 or 8కి వెళ్ళిపోయినాం మేము. వెళ్ళి 1 గంటన్నరలో దర్శనం అయిపోయింది. అక్కడ ముందు కలెక్ట్ చేస్తారనమాట మొబైల్స్ అవన్నీ. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనకి ముందు ఇచ్చిన టోకెన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని లోపలికి పంపిస్తారు. అండ్ ఒక 3 to 4 times మళ్ళీ చెక్ చేసి ఫైనల్ గా మొబైల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఒకసారి ఒక ఫోటో దిగుదాము అని చెప్పి అందరినీ నిలబెట్టేసిన బలవంతంగా. లోపలికి అట్లా ఎంటర్ అవగానే ఈ పెద్ద స్టాచ్యూ ఇట్లా చూసినప్పుడు భలే వైబ్ వచ్చింది, నాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ కూడా ఇమేజెస్ క్లిక్ చేసుకున్నాం మేము. లోపలికి వెళ్తుంటేనే చాలా ఎగ్జైట్ అయిపోయినాం మేము. అండ్ వెళ్తుండగానే స్టార్టింగ్ మిల్క్ ఇచ్చారు. చిన్నప్పుడైతే నేను తెలియక ఇలా తినాలా అలా తినాలా అండ్ ఇక్కడ మనం తినడం ఏంటి అని చెప్పి కొంచెం షో ఆఫ్ చేసేదాన్ని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, ఎంతటి వాళ్ళైనా కూడా ఫుడ్కి అందరు ఒకటే, అందరు సమానమే. సో ఖచ్చితంగా ఏదైనా గుడికి వెళ్తే అన్నప్రసాదం అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తినండి. అండ్ మీకు వీలైనంత ఖచ్చితంగా డొనేట్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఫుడ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అది ఇలాంటి మంచి ప్లేసెస్లో ఇస్తే దైవత్వంతో పాటు మానవత్వాన్ని గురించి కూడా మనం ఆలోచించినట్లు అవుతుంది అన్న ఆ ఫీలింగ్.
మేము లాస్ట్ టైం 2014లో వెళ్ళినప్పుడు ఇలా నడిచే దారిలో పక్కన కూర్చునే ఉన్నాయి కదా, అవైతే కట్టలేదు. సో నాకు ఇవి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలం కదా, ఊరికే కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి అలా కూర్చుండిపోయే వాళ్ళం. బట్ ఇప్పుడైతే రిలాక్సేషన్ కోసం ఇలా పక్కన కట్టడం నాకు చాలా నచ్చింది టీటీడీ వాళ్ళది. అండ్ ఇక్కడ నుంచి ఏం చూపించలేము, ఎందుకంటే ఫోన్స్ దాటిన వెంటనే కలెక్ట్ చేసేసారు. సో ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్స్ కలెక్ట్ చేసుకొని ఫొటోస్ కోసం ఇట్లా పైకి వచ్చినాం, అంటే దీపం వెలిగించి అట్లా మొత్తం ఒకసారి చూద్దామని చెప్పి. సో నాకైతే ఎంత బ్లెస్డ్గా అనిపించిందో ఈ జర్నీ మొత్తం. తిరుపతి దర్శించుకోవడం నిజంగా ఒక అదృష్టం. అది ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు దర్శించుకోవడం చాలా చాలా అదృష్టం. ఏంటో ఈ 2025 ఇలా స్టార్ట్ అయిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. అండ్ నేనైతే 2014లో వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు 2025లో వెళ్ళాను. సో మీరు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ స్పాట్కి ఆపోజిట్లోనే మీకు వేంగమాంబ ఫుడ్ సత్రం కనిపిస్తుంది. అదైతే చాలా చాలా నీట్గా ఉంది. ఒకేసారి ఒక 2000 మంది పట్టేంత పెద్దగా ఉంది. సో దాంట్లో ఫుడ్ చేసిన తర్వాత ఇంకా పైకి వచ్చేసాం, అంటే మా రూమ్కి మళ్ళీ మేము తిరిగి వచ్చేసాం. పైకి కాదు, సారీ, కిందికి, తిరుపతికి. అండ్ వచ్చిన తర్వాత నాకెందుకో నేను ఇవన్నీ మిస్ అవుతానేమో అని అనిపించింది. నిజంగా తిరుపతిలో పుట్టడం ఒక అదృష్టం అనిపించింది. ఎందుకో అలా డే స్టార్ట్ అవ్వడమే ఒక నామాలను చూస్తూ స్టార్ట్ అవుతారు. అండ్ ఎక్కడ చూసినా దేవుడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకంటే అదృష్టం ఏం లేదు అనిపించింది నాకు. సో తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఒప్పుకుంటున్నా, నిజంగా తిరుపతిలో పుట్టారు కాబట్టి మీరు నిజంగా అదృష్టవంతులే. నమో నారాయణ.